friends, welcome to my channel Free Labs Fun Learning Innovation. ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్న ఐక్యాకి అయితే వెళ్దాం. అక్కడ ఏమేమి ఉంటాయో ఇప్పుడైతే చూద్దాం. లెట్స్ గో. ఇదే ఐక్య, మేమైతే వచ్చేసాము ఐక్యకి. ఇక్కడ బోర్డు కూడా ఉంది. ఇక్కడైతే సెక్యూరిటీ గార్డ్ అయితే చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తున్నారు. ఇదే ఆ గేటు. ఇట్లా రౌండ్ గా తిరుగుతూనే ఉంటది. మేమైతే ఫుల్ ఎక్సైట్మెంట్ గానే అయితే ఉన్నాం. ఎక్కడెక్కడికైతే వెళ్తాం. మేమైతే ఎక్సలేటర్ అయితే ఎక్కుతున్నాము. ఇప్పుడైతే మేమైతే ఎక్కేసాము ఎక్సలేటర్ పైన. 1 to 28 స్టాల్స్ ఉంటాయంట. ఒక్కొక్కటిగానైతే చూద్దాం పైనకి వెళ్ళి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ ఐటమ్స్ అయితే పెట్టారు కొనుక్కోవడానికి. ఇక్కడ ప్రైస్ కూడా పెట్టారు 129 రూపీస్. ఇక్కడ ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు మేమైతే పైకి అయితే వచ్చేసాము. ఇప్పుడు మేమైతే ఇంకో స్టాల్కి అయితే వచ్చాము. బెడ్రూమ్ చైర్స్ ఇంకా బాగున్నాయి. నాకు స్టడీ టేబుల్ కూడా ఉంది ఇక్కడ. లైట్ స్టడీ టేబుల్ ఇంకా చైర్స్ అవన్నీ ఉన్నాయి. కాఫీ ఐటెంకి అయితే వచ్చాము. ఇక్కడ మేమైతే ట్రై చేస్తున్నాము. చా ఇక్కడ మేమైతే బిస్కెట్స్ తింటూ టీ తాగుతూ అయితే పోజెస్ అయితే ఇచ్చాము. ఫొటోస్ కూడా దిగాము. ఇక్కడైతే ఒకటైతే ఉంది, అది మేమైతే ట్రై చేసాము. ఇది ఆడుకునేదేమో. చాలా బాగా ఆడుకున్నాం దీంతో. ఇది కంప్యూటరు. నెక్స్ట్ వచ్చేసి మస్కిటో నెట్. ఇదైతే ప్రైస్ కూడా ఉంది, కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇది సోఫా సెటప్. ఇక్కడ తబలా కూడా ఉంది. మేమైతే టైం స్పెండ్ చేసాం. ఇప్పుడు మేమైతే లివింగ్ రూమ్ స్టోరేజ్కి అయితే వచ్చాము. ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి బ్లూ కలర్లో, ఎటు వెళ్ళాలి ఎక్కడ ఉండాలి అని. ఇక్కడ మా తమ్ముడు ల్యాప్టాప్ దగ్గర అయితే కూర్చున్నాడు. ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మేమైతే కిచెన్ కాఫీ చేసే దగ్గరనైతే ఉన్నాను. చాలా బాగా చేశారు కిచెన్ని. డెకరేషన్ మాత్రం సూపర్ ఉంది. నేనైతే టీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మేమైతే డైనింగ్ టేబుల్కి అయితే వచ్చాము ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ గ్లాసెస్ తీసుకొని అయితే ఇట్లా డ్రింక్ చేసినట్టయితే మేమైతే ఫోర్సెస్ అయితే ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి వీడియో గేమ్ స్టాల్లోకి అయితే వచ్చాము. ఇది రూమ్లో మనం ఎట్లా వేసుకుంటామో అలా అయితే ఉంది. డార్క్గా మంచి ఉంది. లైటింగ్స్ లైట్ వెయిట్గా. ఇక్కడైతే కంప్యూటర్, స్పీకర్, చైర్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న కిచెన్ సెటప్. ఇక్కడ ర్యాక్స్ ఇంకా ఫ్రిడ్జ్ అవన్నీ అయితే ఇక్కడ ఇంట్లో ఎలా అయితే చేస్తామో అలానైతే ఉన్నాయి. ఇక్కడైతే 4 స్టవ్స్ అయితే ఉన్నాయి. నేనైతే కుకింగ్ లెక్కనైతే ట్రై చేస్తున్నాను బగోన్లో. ఇప్పుడైతే నేనైతే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసాము. చాలా బాగుంది. నెక్స్ట్ సెటప్కి అయితే మేమైతే వచ్చేసాము. మిర్రర్స్, మగ్స్ ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వేరే దాంట్లో కూడా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ సెటప్. డిఫరెంట్ బెడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మన ఇంట్లో బెడ్రూమ్స్ ఎలా ఉంటాయో అలానైతే సెటప్ అయితే చేసి పెడతారు. అన్ని డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. పిల్లో కవర్స్ ఇంకా బెడ్షీట్, బెడ్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చెక్ చేసుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించేది కొనుక్కుంటారు. ఇప్పుడు మేమైతే ఇంకో స్టాల్కి అయితే వచ్చాము. పైన అయితే ఎనిమల్స్తో అయితే బాగా సూపర్గా అయితే డెకరేషన్ అయితే చేశారు. ఇక్కడ చిన్నపిల్లల స్టాల్స్ అయితే ఉంటాయి. మేమైతే ఇదైతే చిన్నపిల్లల రూము. నేనైతే పడుకున్నాను బెడ్ మీద. సో ఇది చిన్న పిల్లలవి. ఇవి డైనింగ్ టేబుల్ ఇంకా క్లాత్, బట్టలు ఇవన్నీ చిన్నపిల్లలకే. బెడ్ కూడా పైన ఒకటి కింద ఒకటి బెడ్ కూడా ఉంది. మేమైతే అలా వండుకున్నాము. ఇక్కడ వస్తువులన్నీ చిన్నపిల్లలే. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు పేరెంట్స్ చూసి. ఇక్కడ చైర్స్, టేబుల్ ఇవన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకి అవసరమైనవి చైర్స్ కూర్చోడానికి, టేబుల్స్ ఏమో చేసుకోవడానికి అయితే ఉన్నాయి.
జస్ట్ నేను అట్లా కూర్చొని ట్రై చేశాను. చైర్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. మా తమ్ముడు కూడా ఒకసారి ట్రై చేశారు. ఇవి మస్కిటోకి ఇచ్చారు బెడ్కి. ఇప్పుడు మనం చూస్తున్న టాయ్ షాప్. ఇక్కడ టాయ్స్ అయితే ఉన్నాయి. సాఫ్ట్గా మంచిగా ఉన్నాయి. అంటే రకరకాల టాయ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది వైట్ వైట్ బియర్ అనుకుంటే, ఏమో కుక్క అని అయితే ఉంది. అటు సైడ్ వెళ్దాం ఏమున్నాయో అని. ఇక్కడ చిరుత టైగర్ అయితే ఉంది. సాఫ్ట్ గానైతే ఉంది. ఇదైతే పిజ్జా అయితే పెట్టారు ఆడ. ఇక్కడ ఒక బుక్ కూడా ఉంది. అది చిన్నపిల్లలకని. ఇక్కడ ఒక ఈమె తమ్ముడైతే చిరుతనైతే పట్టుకున్నాడు. నేనైతే ఒక బొమ్మనైతే తీసుకొని ఇక్కడ రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి. మా ఇక్కడైతే మేమైతే ఫుల్ గానైతే బొమ్మలు అయితే చూసాము. పైన పైననైతే కుక్క బొమ్మలు అయితే ఉన్నాయి. మళ్ళా నెక్స్ట్ దాంట్లోనైతే మంకీ, ఎలిఫెంట్, లయన్, జిరాఫీ అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా వైట్ బియర్ కూడా ఉంది. స్మాల్ వైట్ బియర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఫుడ్ కోర్ట్. అంటే ఐకియాలో మస్తు పెద్ద ఉంటది కాబట్టి, సో ఇక్కడ అందరూ ఫుడ్ కొనుక్కొని అయితే కూర్చొని అయితే తింటారు. ఇక్కడ డ్రింక్ కూడా ఉంది. ఒక డ్రింక్ అయితే మేమైతే ట్రై చేసాము. ఒకటి అట్లా ఫిల్ చేసుకొని మళ్ళీ తాగొచ్చు ఒక గ్లాస్లోని. సో మళ్ళీ ఇక్కడ మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసేసుకొని కూర్చొని అయితే తిన్నాము. ఇప్పుడు మళ్ళీ మేమైతే స్మాల్ బ్రెడ్స్ లెక్క ఉన్నాయి అయితే తమ్ముడు మేము అందరం కలిసి అయితే తింటున్నాము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తింటున్నారు. సూపర్ గానైతే ఉన్నాయి ఫుడ్స్ కూడా. మేమైతే ఇప్పుడు ఫుడ్ తినేసి అయితే మళ్ళీ వేరే షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ బల్బ్స్ అయితే ఉన్నాయి. ఇంటికి కావాల్సిన బల్బ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వెరైటీ లైట్ వెయిట్ లైట్స్, ఇంకా మన ఇంటికి కావాల్సిన లైట్స్ అయితే ఉన్నాయి. పైన పెట్టుకునే లైట్స్, మళ్ళీ హోంవర్క్ రాసుకునే లైట్స్, అవన్నీ అయితే ఉన్నాయి. అందరు కొనుక్కోవడానికి అయితే బిల్లు పెట్టిళ్ళు అవన్నీ అయితే పెట్టారు. సో లైట్స్ అయితే లైట్ వెయిట్ గా అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లవర్ డెకరేషన్. సో ఇక్కడ ట్రీస్ అయితే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ప్లాస్టిక్స్ అవి అయితే కుండల లెక్కనైతే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐకియా అయితే ఫుల్ పెద్దగానైతే ఉంది. మీరు కూడా విజిట్ చేయండి. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే బిల్ కౌంటర్ అయితే ఉన్నది. అందరైతే బిల్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే మేము కూడా బిల్ చేసుకొని వచ్చేసాము. ఇప్పుడు మేమైతే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.